నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మనమైతే ఇప్పుడు మనుగూరు దగ్గర ఉన్నటువంటి డ్రాగన్ ఫామ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ డ్రాగన్ ఫామ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇద్దరు వర్కర్స్ అయితే ఉన్నారు, నాగేశ్వరరావు అలాగే జయబాబు గారు. ఈయన గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫామ్ లో అయితే వర్క్ చేస్తున్నారు. అసలు దీంట్లో రకరకాల సమస్యలు అయితే వస్తుంటాయి కదా, అసలు వీళ్ళు ఏమేమి సమస్యలు అబ్జర్వ్ చేసేవాళ్ళు, వాటికి ఏమేమి మందులు కొట్టేవాళ్ళు, అసలు ఏంటి అనేది మొత్తం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ డ్రాగన్ ఫామ్ లో వర్క్ చేస్తున్నారు? 4 సంవత్సరాల నుండి ఇది 4వ సంవత్సరం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ సంవత్సరం బాగానే ఏం పెట్టి ఎటువంటి తెగులు లేకుండా క్రాప్ వచ్చేసేది. 2వ సంవత్సరం వచ్చేసరికి మే నెల రాళ్ళ వర్షం పడదండి. రాళ్ళ వర్షం పడి మట్ట మీద తోటలు లెక్క అయ్యి మళ్ళీ క్రాప్కి వచ్చేసరికి అది ఇన్స్పెక్షన్ టైప్ అయ్యి మన ఎల్లో కలర్ వచ్చేసి ఎక్కడికడికి కుళ్ళిపోయే అవకాశాలు బాగా వచ్చేసాయి. దానికి మేము ఏం వాడినాం, బయోటాక్స్ వాడినాం, గెలియా సెన్సా వాడినాం. అట్లాంటి మొత్తం అన్ని వైరస్ సంబంధించి అన్ని వాడాం. వాడినప్పుడు 2 days 3 days అట్లా ఉండేది. మళ్ళీ ఎప్పటిలాగా సేమ్ పొజిషన్ లో అయ్యేది. అలాగ అయ్యాక మేము పొట్టని మందు లేదుగా వైరస్ కు సంబంధించిన అట్లా కూడా బెల్లం నానబోసి, శనగపిండి నానబోసి, ఆలుగడ్డ నానబోసి అట్లా కూడా డ్రిప్ గారు ఎక్కించాం. పైన స్ప్రే కూడా చేసాం. మాకు కొద్దిగా పెద్ద రిజల్ట్ అనిపించలే. ఈ వచ్చాక మన నుంచి ఈ మందు కొట్టిన కాంచి ఏమవుతుందంటే ఎక్కడైతే ఉందో అక్కడ బ్లాస్ట్ అయిపోయి అట్లే ఉంటుంది. అంతకుముందు మేము బయోటాక్స్ అవి కొట్టినప్పుడు ఎల్లో కలర్ వచ్చి అలా తేనెలాగా కారేది, దాంట్లో రసం అనేది కారేది. ఇది వాడిన కాంచి ఆడికి కరెక్ట్ గా బ్లాస్ట్ లెక్క ఆడిని అంతతోనే ఆగిపోతుంది. అది ఇక ఎటువంటి పక్క కొమ్మ కూడా అంటువ్యాధి లేక రావట్లేదు. ఎక్కడైతే ఉందో అక్కడే ఉండిపోయేది. ఇబ్బంది బాగా పనిచేసిందండి. ఇప్పుడు మీరు కెమికల్ వాడినప్పుడు 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చేది అంటున్నారు కదా, ఇది వాడిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుంది? సరే, ఇది మేము మొన్న కొత్తగా తెలియదు మాకు. అంత ముందు మా ఓనర్ గారు తెచ్చి ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఇది అంటే అటో ఇటో నెల అవుతుందండి. నెల అవుతుంది. నెల కాంచి 2 డోసులు వేయాలి. ట్రిప్ దారి ఇచ్చాం, పైన స్ప్రే చేసాం, పైన 2 సార్లు స్ప్రే చేసాం కూడా, డ్రిప్ కూడా ఇచ్చాం. అంత పని నుండి రిజల్ట్ బాగా మాకు కనపడుతుంది. మంచిగా ఉంటుంది ఇప్పుడు అయితే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కాయ ఒకటి మచ్చ లెక్క వచ్చి లోనకు వెళ్ళిపోతుంది. అదొకటి మాకు. ఇది మందు వాడిన తర్వాత కూడా అయితే ఇప్పుడు ఈ మందు వాడిన కానీ మనం అప్పుడు క్రాప్ మీద కాయ స్టార్టింగ్ అయింది, అప్పటికి తెగులు ఉంది. మనకు ఇప్పుడు ఈ క్రాప్ లో తెలిసిపోదు ఇంకా పూర్తిగా. కొత్తగా వచ్చిన కాయ ఉంది కదా ఇప్పుడు, ఇదంతా ఈ కాయ మీద మచ్చ వచ్చిందా? ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మళ్ళీ రేపు స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ పంట దశకు రాబోతుంది కదా, దాన్ని కూడా మళ్ళీ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. ఇంతవరకు అయితే డ్యామేజ్ అయితే ఉన్నటువంటి కాయని చూస్తుంటే ఆ కాయకి మళ్ళీ కుళ్ళిపోయే అవకాశం ఉందా లేదా? ఇప్పటి వరకు అయితే ఏమి ఎటువంటి పైన డ్రాప్స్ అట్లా మచ్చలు లాంటివి ఏమీ రావట్లేవు. అప్పుడు కాయ ఓ సైజుకి వచ్చిందంటే చిన్న చిన్న మచ్చలు పెద్దగా అయిపోయేది, పండుగ వండే వారికి పెద్దగా అయిపోయింది. ఇప్పుడు 1-2 పనులు కూడా చూసాం, దాని మీద అట్లా ఎటువంటి అయితే ఏమి లేదు. మీరు కూడా చూసారు కదా, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ తోటలో? 4 సంవత్సరాలు. మీరు 4 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీరు కూడా ఇదే సమస్య ఇంకేమైనా సమస్యలు అబ్జర్వ్ చేశారా? ఇంక వేరే ఇప్పుడు వేరే రోగాలు ఏమి వచ్చాయి కదా డ్రాగన్? ఇది ఒకటే రోగం. మందులు ఎప్పుడెప్పుడు కొట్టేవాళ్ళు, ఎన్నాళ్ళు కొట్టేవాళ్ళు? వారం రోజులకు 3 రోజులకు అట్లా గ్యాపించి కొట్టేటోళ్ళు. కంట్రోల్ గా ఈ మందు కొట్టిన కాడ నుంచి అది ఎక్కడిదక్కడనే మాడిపోవటం, ఆ నుంచి ఇంకో కొమ్మకు రాకుండా ఉంటాం. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ చిన్న మచ్చలాగా ఉంది కదా, ఇక్కడతో ఇక్కడ కొడితే ఆగిపోతుంది, ఇక దీన్ని అయ్యేది కాదు. అది కెమికల్ కొట్టినప్పుడు లేకపోతే ఇది మందు కొట్టకపోతే ఏమైంది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది, ఇక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా పెరుగుతుంది. ఇప్పుడు మరి చెట్టు మొత్తం చచ్చిపోద్దా, అసలు ఏమైంది దీనివల్ల? చెట్టు అయితే మంచిగానే ఉంది. మరి ఇప్పుడు అది ఫస్ట్ అది వచ్చింది కదా, అది కంట్రోల్ అవ్వకపోతే కొమ్మకు ఎక్కువ అయిపోయేది, బాగా లీవ్ కట్ చేసేది. ఏదైతే డ్యామేజ్ ఉందో కట్ చేసుకుంటూ పోయేటోళ్ళం. కట్ చేసామంటే బయోటాక్స్ మళ్ళీ సెప్టిక్ కాకుండానే బయోటాక్స్ కొట్టేటోళ్ళం. అప్పటికి సగం కొన్ని ఫోన్లు కూడా బయలైపోయాయి చెట్లు. ఎక్కడైతే ఎక్కువ సెంటర్ లో కొద్దిగా కొమ్మలు కూడా ఎక్కువ లీవ్ కట్ చేసాం బాగానే. ఇది వాడిన కానీ అయితే ఏం లేదు. ఏదైతే కొద్దిగా పాతది ఉందో అదే కొద్దిగా అట్లా అనిపిస్తుంది. ఇది రావట్లే, ఎక్కడ ఉందో అక్కడ అయిపోయేది. ఇంకో డోస్ తోని క్లియరెన్స్. ఎలా కలుపుకునే వాళ్ళు మీరు చెప్తారు, ఎలా కలుపుకుంటారు? ఇప్పుడు ఒక డ్రమ్ము 200 లీటర్ డ్రమ్ము ఉందండి, 80 లీటర్ వాటర్ పోసుకుంటాం. ఇది వేసి ఈ ప్యాకెట్ ఇది పోసేటో కేజీ బెల్లం వేసేటోళ్ళం. రోజుకు ఒకసారి 3 సార్లు తిప్పేటోళ్ళం. అయితే 200 డ్రమ్ము ఫుల్ అంటే 80 లీటర్లు ఉంటుంది అండి. ఎకరానికి వచ్చేసరికి మేము ఒక డ్రమ్ము 200 లీటర్లు వాడతాం ఒక ఎకరానికి మన స్ప్రే చేయడానికి. ఇప్పుడు 80 లీటర్లు 200 డ్రమ్ము లీటర్లు ఉంటుంది అండి, పెద్ద డ్రమ్ము 200 లీటర్లు ఉంటుంది. అలా ఒక 4 లీటర్లు పోసుకునేటోళ్ళం, పోసుకొని స్ప్రే చేసేటోళ్ళం.
మరి డ్రిప్కి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? డ్రిప్ ముందు డ్రిప్ కన్నా పైన స్ప్రే చేసినాక 2 days లో డ్రిప్కి ఇచ్చేటోళ్ళం, లేదా డ్రిప్కి ఇచ్చాక పైన స్ప్రే చేసేటోళ్ళం. ఏదైనా కానీ రెండు చేసేవాళ్ళు. ఒక డే గ్యాప్ తోటి వాతావరణం అనుకూలించుంటే ఆ రోజే మాకు కొద్దిగా వీలుంటే అదే రోజు ఇచ్చేటోళ్ళం. ఓకే. ఇప్పుడు ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎప్పుడు గమనించుంటారు మీరు? మేము ఫస్ట్ డోసు కొద్దిగా అర్థం కాలే, తర్వాత మనం ఇవాళ స్ప్రే చేసాం కానీ ఒక 10 days లో చూస్తే కొద్దిగా మార్పు వచ్చింది. 2వ డోసు వేయడానికి మాకు కొద్దిగా రిజల్ట్ మాకు అవగాహన కూడా వచ్చేసింది మీద. ఓకే. ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు మరి అది పెరుగుతుందా లేదనేది ఏమైనా తేడా తెలిసిందా? అంటే ఫస్ట్ డోస్ అప్పుడు మాకు అంత రెచ్చిపోయినట్టు అనిపించలేదు, అంతతో అట్లా జస్ట్ కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాం. ఫస్ట్ డోస్ అయిపోయి 10 days లోపల మాకు కూడా కొద్దిగా అవగాహన వచ్చేసింది. దానివల్ల ఇది పనిచేస్తుంది అనుకున్నాం, దీన్నే వాడాలి, మళ్ళీ పురుగు మందు లాంటి అట్లాంటివి ఏం వాడొద్దు అని మా ఓనర్ గారు చెప్పేటోళ్ళు. మేము కూడా దీనివల్లే ఉపయోగం ఉంది మనకు, ఏమన్నా దీన్నే కంటిన్యూ చేద్దాం వారికి ఒకసారి అని. దీన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ చాలా చోట్ల సాగు చేస్తున్నారు. జనరల్ గా ఇది అనేది వర్షాలు పడినప్పుడు ఎక్కువగా పెరుగుతుంటది కదా, మరి మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి వాడేసుకోవచ్చా? వాడచ్చండి. ఇలా ఈ మందు వల్ల ఎన్ని వర్షాలు పడ్డా ఎండ ఏదో వచ్చినా కూడా ఈ మందు ఎప్పుడైనా కంటిన్యూ చేయొచ్చు. మనం స్ప్రే చేసిన ఒక రోజు గ్యాప్ ఉంటే మనకు అనుకూలంగా పనిచేస్తుంది మందు. ఖచ్చితంగా పనిచేస్తుంది. డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మామూలు గెలియసెన్స్ కొట్టాలన్నా బయోటాక్స్ కొట్టాలన్నా 3 ఎకరాలకు వచ్చేసరికి మాకు 6-7 వేలు అయ్యేది. ఇది 3 వేలతో మాకు బయటికి సరిపోతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఈ కల్చర్ కనుక వాడుకుంటే కనుక చాలా తక్కువ రేట్లో అవుతుంది, పనితనం అయితే బాగుందని చెప్పేసి ఈ డ్రాగన్ ఫామ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి చెప్తున్నారు. ఇది వచ్చేసి 1 kg, అలాగే బాటిల్ వచ్చేసి 80 లీటర్ల నీటిలో, అలాగే 1 kg బెల్లం వేసుకుని కనుక కలుపుకుని 3 రోజుల తర్వాత 1 ఎకరానికి 40 లీటర్ల డ్రిప్లో 40 లీటర్ల స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.